మర్రి గోల్డెన్ డైమండ్స్ ప్రముఖ హీరో శ్రీ విక్టరీ వెంకటేష్ గారి చేతుల మీదుగా ఈ రోజే గొప్ప ప్రారంభోత్సవ మరియు అక్షయ తృతీయ ప్రత్యేక ఆఫర్ గా VA పై ఫ్లాట్ 25% తగ్గింపు. ప్రపంచ దేశాలు ఎంతో ఉత్కంఠతో ఎదురుచూసిన అమెరికా ఇరాన్ శాంతి చర్చలు విఫలం కావడంతో పశ్చిమాసియాలో మరోసారి ప్రతిష్టంభన నెలకొంది. చర్చలు సఫలమైతే ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న చమురు సంక్షోభం తొలగుతుందని ఆశించిన వారికి నిరాశే ఎదురైంది. అసలు ఇస్లామాబాద్లో 21 గంటల పాటు ఏమి జరిగింది? చర్చలు విఫలం కావడానికి కారణాలేంటి? అమెరికా షరతులేంటి? అందుకు ఇరాన్ అభ్యంతరాలేంటో ఈ కథనంలో చూద్దాం. పాకిస్తాన్ వేదికగా 21 గంటల పాటు సుదీర్ఘంగా సాగిన అమెరికా ఇరాన్ చర్చలు విఫలమవ్వడానికి ప్రధాన కారణాలుగా ఇరాన్ అణు కార్యక్రమం, యురేనియం శుద్ధి అంశాలే కనిపిస్తున్నాయి. ఈ అంశాల వల్లే చర్చలు బెడిసికొట్టినట్లు తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అణ్వాయుధాలను అభివృద్ధి చేయబోమని, ఆ దిశగా ఎలాంటి సాంకేతికతను సమకూర్చుకోబోమని ఇరాన్ లిఖితపూర్వకంగా స్పష్టమైన హామీ ఇవ్వాలని అమెరికా పట్టుబట్టినట్లు తెలుస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన శాంతి ప్రణాళికలో భాగంగా ఈ డిమాండ్లను ఇరాన్ ముందు పెట్టింది. అయితే ఈ డిమాండ్లపై ఇరాన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. హర్ముజ్ జలసంధి విషయంపైన ఇరుపక్షాల మధ్య భిన్నవాదనలు జరిగినట్లు సమాచారం. ఈ జలసంధి అంశంలో అమెరికా రాయితీలు అడిగినట్లు ఇరాన్ వర్గాలు ఆరోపిస్తున్నాయి. కొన్ని డిమాండ్లు యుద్ధంలో కూడా అమెరికా సాధించలేనివిగా ఉన్నాయని ఇరాన్ ప్రభుత్వ అనుబంధ వార్తా సంస్థ తస్నీం విశ్లేషించింది. ఈ చర్చల వైఫల్యంతో ఇప్పుడు పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇరు వర్గాల మధ్య కుదిరిన 2 వారాల తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం ఇక ముందు కొనసాగుతుందా లేదా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వ్యాఖ్యలను చూస్తే ఇప్పుడిప్పుడే మరో దఫా చర్చలు జరిగేలా కనిపించడం లేదు. అయితే దౌత్యానికి ఇంకా దారులు మూసుకుపోలేదని అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. స్వదేశంలో రాజకీయంగా లబ్ధి పొందాలంటే ఒప్పందం చేసుకోవడం అమెరికా అవసరమని, అందుకే ఎలాగైనా ఈ యుద్ధం నుంచి బయటపడాలని ట్రంప్ సర్కార్ భావిస్తోందని అంటున్నారు. చర్చల కోసం పాక్ ఉన్నత స్థాయి బృందాన్ని పంపడమే ఇందుకు నిదర్శనమంటున్నారు. భవిష్యత్తులో చర్చలు వేరొక చోట జరిగే అవకాశం కూడా లేకపోలేదని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇస్లామాబాద్ చర్చల వైఫల్యం ప్రభావం ప్రపంచ మార్కెట్లపై పడనుంది. ప్రపంచ చమురు, సహజవాయువు మార్కెట్లలో తీవ్ర అస్థిరత ఏర్పడే ప్రమాదం ఉంది. దౌత్యపరమైన పురోగతి లేకపోవడంతో పెట్టుబడిదారుల్లో ఆందోళన పెరుగుతోంది. రాబోయే రోజుల్లో మధ్యప్రాచ్యంలో రాజకీయాలు ఎలాంటి మలుపు తిరుగుతాయో, ప్రపంచ సరఫరా వ్యవస్థలు ఈ ఒత్తిడిని ఎలా తట్టుకుంటాయో చూడాలి.